డాక్టర్ గారు, సెక్స్ క్లైమాక్స్లో స్త్రీలో స్ఖలనం ఎలా ఉంటుంది? సెక్స్ క్లైమాక్స్లో స్త్రీలో స్ఖలనం, అక్కడ స్ఖలనం అంటూ ఉండదు. మనం ఇంతమంది చెప్పుకున్నాం. స్త్రీలో మామూలుగానే యోని మార్గంలో ద్రవాలు ఊరుతుంటాయి. ఆ ఊరే ద్రవాలు సెక్స్ క్లైమాక్స్లో ఒకసారి, ఎందుకంటే ఎప్పుడైతే సెక్స్ పరంగా ప్రేరణ కలుగుతుందో అక్కడున్న గ్రంథులు కూడా ప్రేరణ పొంది ఎక్కువ ద్రవాల్ని ఉత్పత్తి చేస్తాయి. ఒక్కసారి కొద్ది నీరు, కొంతమంది మాత్రం చాలా ఎక్కువ నీరుగా జారిపోతుంది, వచ్చేస్తుంది బయటికి, బాగా వస్తుంది నీరు. ఒక పావు గ్లాస్ నీళ్లు వెలికినట్లుగా అలా ద్రవాలు యోనిలోంచి బయటకు వస్తాయి. యోని రంధ్రం దగ్గర వస్తాయి. యోని బయటకు కూడా ద్రవాలు పడతాయి. ఒకసారి అలా వస్తాయి అన్నమాట. కానీ సాధారణంగా యోనిలోంచి బయటకు అన్నీ వస్తాయి. అది మెయిన్గా సెక్స్ క్లైమాక్స్లో కనబడే ద్రవాలు ఎక్కువ వరడం. ద్రవాలు పడితే అంతేకాకుండా వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ అనేది స్త్రీకి అర్థం చాలా, అంటే మైన్యూట్ వైబ్రేషన్సే కానీ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ దాంతో కామనాలన్నీ కూడా స్పందించి ఎక్కడే అనుభూతి కలిగిస్తుందన్నమాట. అంటే వైబ్రేషన్ స్త్రీలో క్లైమాక్స్లో ఉండేదేంటి, ఒకటి ద్రవాలు ఊరడం, రెండోది వైబ్రేషన్స్. అది పైకి తెలిసేవి కాదండి, ఎవరి మట్టుకు వాళ్ళు అనుభూతి చెందేదే. అది మనసుకి కలిగే అనుభూతే తప్ప బయటికి ఎదుటి వాళ్ళకి తెలిసేది కాదు. ఇప్పుడు మగవాడు వీరస్కంలో ఉంది, ఆ మగవాడికే తెలుస్తుంది, బయటకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా. స్త్రీకి తెలియదు. మగవాడికి వీరస్కంలో ముఖం చూసి వాడు మా వీరస్కంలో అయిపోతే మగవాడు వాడు అలా వేగపట్టేసి అలా ఇదైపోతుంది. మంచి ముందు ముఖంతో టైట్, ఒక్కసారి వెళ్ళేసరికి అలా ముఖం అలా పారిపోయారు. అలాగే స్త్రీ కూడా క్లైమాక్స్లో మొత్తం ఫేస్ అంతా ఒక్కసారి అలా బీసిపోతుంది, ఒక్కసారి మళ్ళీ విడిచిపోయినట్లయిపోతుంది. అది దాన్ని బట్టి రెండు వాళ్ళు తెలుసుకోవాల్సింది తప్ప, కానీ అనుభూతి అనేది మాత్రం, మధురమైన అనుభూతి, సుఖప్రాప్తి అనేది మాత్రం ఎవరి మట్టుకు వాళ్ళు అనుభూతి పొందేదే తప్ప మాటల్లో వర్ణించలేనటువంటి మధురమైన అనుభూతి.